కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా ఒక విషయం మీతో మాట్లాడాలి. వైఎస్ జగన్ గారి పాదయాత్రకు 8 ఏళ్ళు 14 నెలల పాటు 13 జిల్లాల్లో సుదీర్ఘంగా అప్పట్లో ఆయన పాదయాత్ర చేశారు. 2019 జనవరి 9న ఇచ్చాపురంలో ముగిసిన యాత్ర 27 నుంచి జగన్ మళ్ళీ పాదయాత్ర చేశారని చెప్పేసి కూడా, అంటే 2027లో కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారని చెప్పేసి కూడా నిన్న పేరు నన్ను చెప్పడం జరిగింది. ప్రజా సంకల్ప యాత్ర 2.0 అంటూ కూడా వైసీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. ఎట్లా ఉంటుంది, ఏంటి పరిస్థితి? ముఖ్యంగా ప్రజా సంకల్ప యాత్ర గురించి ఏం చెప్తారు? అది ఒక చరిత్ర అండి. అంటే సాధారణంగా ఏంటంటే ఒక నానుడు ఉంది, పాదయాత్ర చేసిన పార్టీ నెక్స్ట్ అధికారంలోకి. చూసుకోండి ట్రాక్ రికార్డ్. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు గారి పాదయాత్ర గవర్నమెంట్ వచ్చింది, అండ్ అంటే అన్ఫార్చునేట్లీ రాష్ట్రం విడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అధికారం వచ్చింది, లోకేష్ గారి పాదయాత్ర కూడా అధికారం వచ్చింది, ఒప్పుకోవాలి మనం. ఆయన వల్ల వచ్చిందా అంటే అది కాదు, కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఆయన పాదయాత్ర సారాంశం ఆ పార్టీ గెలిచింది. పార్టీలో సైనికుడిగానే ఆయన నడిచాడు. అవును. సో ఓవరాల్గా మీరు ఇవన్నీ గమనిస్తే పాదయాత్రకు ఒక క్రెడిబిలిటీ ఉన్న దగ్గర 2 పాదయాత్రలు తీసుకుందాం. ఒక లోకేష్ గారు రాయలసీమ డిక్లరేషన్ అన్నారు, ఇప్పటికి దిక్కులేదు. విద్యార్థులని చాలామందిని అడ్రస్ చేశారు. ఆడపిల్లలకి అట్లీస్ట్ ఉచిత బస్సు ఇస్తామన్న దగ్గర విద్యార్థులకి ఇవ్వండి అడిగింది, ఇప్పటికి ఎగ్జిక్యూషన్ కాలేదు. అలాగే చంద్రబాబు గారు మీకోసం పాదయాత్ర అవుట్కమ్ ఈ రోజుకి కూడా నాకైతే డెలివరబుల్స్ మీద ఏది కనబడలేదు, నడిచారు ఆయన అంతే. ఇదే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సమస్యలకి ఒక ప్రాస్పెక్టివ్ సొల్యూషన్. ఉదాహరణకి రైతుల ఉచిత కరెంటు, రైతులకి సబ్సిడీ రుణమాఫీ, నెక్స్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ చదువుకునే పిల్లలకి. ఆ తర్వాతే కదండి ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి, ఎంతమంది ఇంజనీరింగ్. అంటే నేను అంటుంది విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు గారు వర్సెస్ రాజశేఖర రెడ్డి అంటే మైన్యూట్ థింగ్స్ని అడ్రస్ చేయడంలో సక్సెస్ అయిన రాజశేఖర రెడ్డి గారి సక్సెస్ ఎలా ఉందంటే, ఒక ఆరోగ్యశ్రీ డెకేడ్స్ ఈ రోజు దాకా 2 decades సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కడికి జరిగింది విలుపోటీలో ఉన్నవాడికి. అలాగే రైతులకి ఉచిత కరెంట్ ఈ రోజుకి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మార్చడానికి పడుతుంది, శాశ్వత సొల్యూషన్స్ అంటున్నాను. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటికి కూడా అది నడుస్తుంది. చదువుకుంటున్న పిల్లలు చదువు ఆవశ్యకత తెలుసుకుని తల్లిదండ్రులకి భరోసా ఇస్తున్నది ప్రభుత్వం. ఎస్, ఫీజు రీయింబర్స్మెంట్తో మా అబ్బాయి ఒక టెక్నికల్లీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్తో బయటకు వస్తున్నాడు. ఇది ఆయన రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సారాంశం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సారాంశం అంటే మీరు చూడండి కావాలంటే నాడు నేడు స్కూళ్ళ పరివర్తన, నెక్స్ట్ పట్టెడు అన్నానికి ఉపాధి కల్పించే కార్యక్రమానికి ఆయన ఎత్తుకున్న బృహత్తర కార్యక్రమాలు. ఓకే, నేను కాదు, పయ్యవర్ కేశవ్ గారు చెప్పారు 44 లక్షల మంది ఉపాధి కల్పించబడిందని. అమ్మఒడి ఒకటి, అమ్మఒడి అంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ఎ పర్సన్. ఫ్యామిలీలో గవర్నమెంట్ స్కూల్స్లో ఏం ఫీజు ఉండదు, యూనిఫామ్లు వాళ్ళే ఇస్తున్నారు, బ్యాగులు వాళ్ళే ఇచ్చారు, ఫుడ్ వాళ్ళే పెడుతున్నారు, పుస్తకాలు వాళ్ళే ఇచ్చారని చెప్తున్నారు. కానీ ఫ్యామిలీకి ఒక ఎర్నింగ్ మోడ్ చిన్నపిల్లల దగ్గర నుంచే వచ్చే కెపాసిటీ ఉందనుకోండి, వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటుంది. నా కొడుకుని నేను ఈ చిల్లా చెతక పనులకు పంపించక్కర్లే, టీ కొట్లలోనూ లేకపోతే బట్టల షాపుల్లో, వీటికి చదివించుకుంటే చాలన్న భరోసా. నెక్స్ట్ మీరు ఏదైనా తీసుకోండి, ఆ నవరత్నాలు త్రూగా డెలివరబుల్స్ 94% పైచీలకి సక్సెస్ నేషన్. అవును సార్, ప్రజలకు అందాయి సంక్షేమాలు. ఇలా మీరు ఒక చరిత్ర సృష్టించిన ఆ పాదయాత్రకి అంటే ఒక సొల్యూషన్ ప్రాస్పెక్టివ్లోనే ఉంది. ఏదో గుడ్డ చేతిలో పడినట్టు నడుచుకుపోవడం కాదు. ప్రజల సమస్యల పట్ల తండ్రి కొడుకులు ఇద్దరికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందంటే, ఈ తండ్రి ఈ కొడుకు, ఆ తండ్రి ఈ కొడుకు కూడా పాదయాత్రలు చేశారు. సారాంశం మీద మాట్లాడమంటే ఎవరి దగ్గర ఆన్సర్ తెలుగుదేశం నుంచి లేదు. ఇదే వైఎస్ఆర్సీపీ అనుకోండి, లేదా కాంగ్రెస్ అనుకోండి, సొల్యూషన్ ప్రాస్పెక్టివ్ ఉంది. దీని చేత కొంతమంది నడయాడిన ప్రాంతం, కొంతమంది అడుగిడిన ప్రాంతం అన్నది చరిత్రలో ప్రజలకి ఒక ఆన్సర్తో ఉంటుంది. ఆన్సర్ వచ్చిందనుకోండి, ఎవరి పాదయాత్రలకి అంటే ఒక భరోసా పాదయాత్ర. ఆ భరోసా ప్రజలకు ఇవ్వడానికి పాదయాత్ర అన్నది ఇట్ ఈస్ ఎ ప్రాపర్లీ యాప్ట్ అండ్ జస్టిఫైడ్. ఓకే, దట్స్ వాట్ ఇట్ మీన్స్, అండ్ ఇట్ రియల్లీ మీన్స్. అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి ఒక క్రెడిబిలిటీ ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 27లో పాదయాత్ర చేసి 29లో అధికారంలోకి వస్తారు అని కూడా ప్రశ్న నడుస్తూ ఉంది. సార్, భవిష్యత్తు మన చేతిలో లేదు. నేనైతే ఒకటి చెప్పగలను, ఓకే, నాటి పసుపు కుంకుమ 30,000, ఈసారి ₹1,00,000 ప్రజలకు గ్యారంటీ. ఈ లాస్ట్కి మాంత్రికుడి చెట్క అదే. ఓకే, ఇన్నాళ్ళు నోట్లో గడ్డేటి లాస్ట్కి కట్టేది ఏంటంటే బిర్యానీ పొట్లు. దీనికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆల్టర్నేటివ్ ఉందా అన్నది పెద్ద ప్రశ్న. ఓకే, వాళ్ళకు ఒరిజినల్గా ఉన్న ఓటు బ్యాంకుని స్థిరీకరించుకోవడానికి తెలుగుదేశం దగ్గర ఒక బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉంది.
వాళ్ళ లాస్ట్కి ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దోబారా వాళ్ళు తగ్గరు, పోసేస్తారు ప్రజల మీద. దాంతో వాళ్ళు 40% సస్టైన్ అవుతుంది. బట్ రిమైనింగ్ 60%కి ఇతనికి 40% ఓటు బ్యాంక్ ఉంది. కానీ ఇక్కడ బడబాగిన ఎలా ఉంటుందంటే 40% కూడా మాకేం చేయలేదన్న బాధతో ఎక్కువ మంది ఉన్నారు. ఆ 20% ఎప్పుడు వేరియబుల్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఆ 20%కి కూడా భరోసా ఎలా ఇస్తాడంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సారాంశం. ఏం చేస్తాడు, ఏం మాయ చేస్తాడు? ఏదైనా చేయొచ్చు, ప్రజలు మాత్రం మోసం చేయడు. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ ఒక్క విషయంలో తండ్రి కొడుకులకి మాత్రం 200% క్రెడిట్ ఇవ్వాలి. ప్రజల్ని మోసం చేయడానికి మాత్రం పాదయాత్ర చేయరు. ఆ ఉద్దేశాలు వాళ్ళకి లేవు. కష్టం ఇష్టం ఎదుర్కొంటారు, పడతారు. పాదయాత్ర చేస్తే మాత్రం ప్రజల నిజంగా గ్రాస్ రూట్ లెవెల్లో పడుతున్న సమస్యకి 5 ఏళ్ళు అయితే సొల్యూషన్ గ్యారంటీ. ఓకే, అదే విశ్వసనీయత, ఓకే, అదే 5 సంవత్సరాల అకౌంటబిలిటీ. ఓకే, అది తండ్రి కొడుకులు ఇద్దరి దగ్గర చూసాం. ఓకే. జగన్మోహన్ రెడ్డి అండ్ రాజశేఖర రెడ్డికి ఇంకో క్రెడిట్ కూడా ఉంది. డెవలప్మెంట్ అని వీళ్ళు చెప్పుకుంటారు తపేలా కబుర్లు, కానీ వాస్తవానికి నిజమైన డెవలప్మెంట్ రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ఈ పాట ఆ పాటి అనుకుంటున్న దగ్గర ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉంది. వీళ్ళ జైల్లో ఏం కనబట్టలే. అని చేపు అమరావతి చుట్టూ ఒక కేల్పుతులే గేమే తప్ప అమరావతి టెరిటరీ దాటి వేరే గేమ్ లేదు ఇవాళ దాకా. అంటే మీరు అన్నట్టు 2004 మాట్లాడుకుంటే 2004లోనేమో చంద్రబాబు టెక్నాలజీ అన్నారు, రాజశేఖర రెడ్డి గారేమో రైతుల సమస్య గురించి ప్రస్తావించారు, ఉచిత విద్యుత్ అన్నారు. టెక్నాలజీని మర్చిపోయారు, రైతుల సమస్యనే ప్రస్తావించినారు. అది కదండి. మీకు నేను 1 వీక్ తర్వాత బిర్యానీ ఇస్తానన్నాను అనుకోండి, రాజశేఖర రెడ్డి నీకు రోజు అంబలి పోస్తాను అంటాడు. రోజు అంబలి పోసేవాడు గొప్పవాడా, వారంకి ఒక్క రోజు బిర్యానీ ఇచ్చేవాడు గొప్పవాడా? నా దృష్టిలో అయితే రోజు అంబలి పోసేవాడు గొప్పవాడు. ఇది మనది బిలో పవర్టీ స్టేట్ అండి, బిలో పవర్టీ కంట్రీ. సో బిలో పవర్టీ కంట్రీలో రోజుకి అన్నం ఎలా తినాలన్న దాని మీద ఎవరికైనా ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనని ఎవడైతే సార్థకత చేస్తాడో వాడే ప్రధానాయకుడు. అది కాకుండా గాలిలో మేళ్ళ కడతా అన్నోడైతే గాలి దేనికి, మేళలు దేనికి, 2 శాశ్వతం కాదు.